జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా ముజిబుద్దీన్ బోరబండలో ప్రచారం నిర్వహించారు. కాలనీలో తిరుగుతూ బాకీ కార్డులు పంచుతూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారంటున్న మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా ముజిబుద్దీన్ తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం దద్దరిల్లుతుంది. ఏ గల్లీ చూసినా ఏ వాడ చూసినా బీఆర్ఎస్ ప్రచారం అయితే మార్మోగుతుంది. ప్రస్తుతం బోరబండ డివిజన్లో బీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ఖాజా ముజిబుద్దీన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం ఉంది. సార్ చెప్పండి, బీఆర్ఎస్ ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రజల నుంచి మీకు ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది? జై తెలంగాణ. ఈరోజు రేపు 5 గంటలకైతే ప్రచారం ముగిసే దశకొచ్చినది. ఎందుకంటే 2 రోజుల ముందే ప్రచారం ముగుస్తుంది. ఈ రోజు ఈ బోరబండ డివిజన్ కాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంలో ఈరోజు ప్రజలు వాలంటీర్గా అన్నా మీరు ఎందుకు తిరుగుతున్నారు, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఒక అవకాశం వచ్చింది, మీరు చెప్పకుండా మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాము, కేసీఆర్ గారికే ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే అరచేతిలో స్వర్గాన్ని చూయించి గత 22 నెలల నుంచి ఏదైతే ప్రజలకు హైడ్రా రూపంలో గాని ఇచ్చిన హామీల రూపంలో గాని ఒక నరకం చూయించిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడమే మా కర్తవ్యం అని చెప్తున్నారు. దానికి నిదర్శనము ఈ యొక్క ఎన్నికల్లో ఒక సీఎం ఒక నియోజకవర్గానికి ఒకసారి టైం ఇవ్వడమే గొప్ప. అటువంటిది 7 డివిజన్లే కాకుండా ప్రతి ఒక్క గల్లీ తిరుగుతుండు. కాబట్టి ఈరోజు బ్రహ్మాండమైన ఆదరణ ప్రజల నుంచి, అది హిందువులు గాని, ముస్లింలు గాని, ఇసాయి గాని, సిక్కులు గాని, ఎవరైనా సరే మతానితోని కులంతోని సంబంధం లేకుండా ఈరోజు మొత్తం నియోజకవర్గంలో బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఇది బ్యాలెట్ రూపంలో 11 రోజు వేస్తే 14 నాడు బ్రహ్మాండమైన మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయము. అది ఎవరి తరం కాదు ఆపడం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ముఖ్యంగా మైనార్టీ ఓట్లు కీలకంగానే ఉన్నాయి. మైనార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నారు. మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా బీఆర్ఎస్ వైపు పడుతుందని భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే మైనార్టీ సప్లాన్ అని చెప్పేసి ప్రతి వర్గానికి, ప్రతి మతానికి, ప్రతి కులానికి ఏ విధంగా అయితే మోసం చేసిండో రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ముస్లింలకు ఇంకా పెద్ద మోసం చేసిండు. ఎందుకంటే 75 సంవత్సరాల భారత స్వాతంత్రంలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి లేకుండా జరిగిన పాలన ఈ రేవంత్ రెడ్డి గారి పాలన. ఎందుకంటే వాళ్ళ బడేభాయి మోదీ గారు ఏం చెప్తే అదే చేస్తున్నారు తప్ప మైనార్టీల మీద ఎటువంటి ప్రేమ లేదు. అది కూడా నిన్నగాక మొన్న ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయిన అజరుద్దీన్ గారికి మళ్లీ టికెట్ ఇస్తే బహుశా 1,30,000 ఉన్న మైనార్టీ సోదరులు అయ్యో పాపమని వేస్తూరి కావచ్చు. కానీ ముస్లింల ప్రాబల్యం ఉండద్దనే ఉద్దేశంతో ఉన్న ఎమ్మెల్సీ సియాసత్ ఎడిటర్ అతన్ని తీసేసి తూతూ మంత్రంగా కోదండరాం గారిని, అదేవిధంగా ఆబిద్ గారిని ఎందుకు తీసేసిండ్రు? కోర్టులో కేసు నడిచినప్పుడు ఇంకో పేరు ఇయ్యద్దని తీసిండ్రు. ఆ కేసు ఇంకా అట్లనే నడిచినాక కోదండరాం గారి పేరు అట్లనే ఉంచి ఆబిద్ గారి పేరు తీసేసి అజరుద్దీన్ గారికి చెవిలో పువ్వు పెట్టి ఒక నాటకం ఆడుతుండ్రు. తీరా మైనార్టీలంతా బీఆర్ఎస్ వైపు మల్లంగానే ఆయన ఒక కొత్త నాటకానికి తెరదించి అజరుద్దీన్ గారికి ప్రమాణ స్వీకారం చేయించిండు. ఆయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, అజరుద్దీన్ గారు పెద్ద బక్రా అయినరు. అదే ఎందుకంటే ఈ ఎన్నికలు కాగానే అదే గవర్నర్ గారు మళ్లీ తిరస్కరిస్తారు, అజరుద్దీన్ గారి పదవి పోతుంది. కాబట్టి ముస్లింలు ఈ రేవంత్ రెడ్డి గారి పాలన మీద 22 నెలల నుంచి చూస్తున్నారు. పేద ముస్లింలకు హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చడం గాని, అదేవిధంగా 22 నెలల నుంచి ఇక్కడ కబ్రాస్థాన్ ప్రాబ్లం ఉంటే ఈరోజు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు తూతు మంత్రంగా ఏదో గోడ తీసేసి మీకు ఇస్తా అని చెప్తున్నారు. ఎందుకు? ఇదే 22 నెలల నుంచి నీకు ముస్లింల ప్రాబ్లం యాదక రాలేదా? ఈరోజు 23లో ఒక రేవంత్ రెడ్డి గారు ఎవరో ముస్లిం వచ్చి ఆయన నెత్తి మీద టోపీ పెడితే టోపీ తీసి బారేసిండు. కానీ మొన్న రహమత్ నగర్ లో ఆయన ఒక స్పీచ్ ఇచ్చిండు. ఏందది?
ముస్లింలు కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు, కాంగ్రెస్ లో ఉంటేనే ముస్లింలకు ఇజ్జతు, కాంగ్రెస్ లో లేకపోతే వాళ్ళు ఏమీ లేరు అనేసరికి మొత్తం ముస్లిం సమాజం ఏకమై ఆయన మీద దాడి చేసిరు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ముస్లింలు అల్లాను తప్ప హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడల్లో తప్ప ఎవరికి భయపడే ఈ మతం కాదు. ఈయన చేష్టలకు అన్ని కులాలు మతాలు అంటే మా మతం మొత్తం యావత్ చేసేసరికి రెండో రోజు ఏదైతే షేఖ్పేట్లో ఆయన స్పీచ్ ఇస్తుండో చూసిండ్రు మీరు, స్టేజ్ మీద అందరి నెత్తిల మీద టోపీలు వచ్చేసినాయి, తాజులు వచ్చేసినాయి. అంత భయం చుట్టుకున్నది. ఎందుకంటే మైనార్టీలంతా ఏక కంఠంతోని ప్రతి సర్వే చూడండి మీరు, మైనార్టీలు 65 to 70% బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుండ్రు. ఖచ్చితంగా ఇదే ఓటు 14వ తారీఖు నాడు 11 నాడు వేస్తే 14 నాడు కారు ఏ విధంగా దూసుకుపోతుందో, మైనార్టీలను కించపరిచినందుకు ఇదే రేవంత్ రెడ్డికి ముస్లిం ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో మీరే చూస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగుతాయని భయపెట్టించిన ప్రసంగాలను మనం చూస్తున్నాం. దీన్ని మీరు ఏం చేస్తారు? ఆయన ఇంటికెళ్ళి ఇస్తలేడు సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు అనేది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ కాదు. పార్టీలు అనేటి ఎప్పటి వరకు ఉంటాయి? ఎన్నికల వరకే పార్టీలు ఉంటాయి. అదే సంక్షేమ పథకాలు ఒక ప్రభుత్వం నడుపుతుంది. నువ్వు ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి సంక్షేమ పథకాలు చేస్తే ఇదే మా సునీతమ్మ మీ అసెంబ్లీలో ఈ ప్రభుత్వానికి గల్లా బట్టి ఈ మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి అన్ని సంక్షేమ పథకాలు అందేటట్టు చూస్తుంది. ఆయన ఇంటికెళ్ళి ఇస్తలేరు, వాళ్ళ జాగీరు కాదు. ఖచ్చితంగా ఇది ప్రజలకు భయభ్రాంతులు చేసి పక్కదోవ పట్టియడానికి ఈ విధమైన నాటకాలు ఆడుతుండ్రు. ఏ విధమైన సంక్షేమ పథకాలు ఏమిస్తురండి? కేసీఆర్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలని ఆయన నడుపుతుండ్రు. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలో గాని 6 గ్యారంటీల ముసుగులో 400-420 దొంగల పేరు పెట్టుకున్నట్టు ఒక్క హామీ కూడా ఇది కాలేదు. ఒక బస్సు ఫ్రీ అన్నారు, వాళ్ళ మగవాళ్లకు డబుల్ ఛార్జీలు ఇచ్చి ఇది నడిపిండ్రు. ఎవరి తరం కాదు సంక్షేమ పథకాలు ఆపడం. మొత్తాన్ని చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయము. జూబ్లీహిల్స్ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా గుణపాఠం చెప్తారని బీఆర్ఎస్ మైనార్టీ రాష్ట్ర నాయకుడు ముజీబ్ హుసేన్ తెలుపుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మైనార్టీ ఓటు బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు ఉంది. మైనార్టీలంతా ముక్తఖండంతో చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాము, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలంతా బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ మైనార్టీ రాష్ట్ర నాయకులు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది.